ఈ సెషన్లో యాక్సెస్ కంట్రోల్ లేదంటే ఒక పర్టికులర్ ఫోల్డర్కి లేదంటే ఫైల్కి లేదంటే ప్రింటర్కి డివైజెస్కి రకరకాల డివైజెస్ ఎక్విప్మెంట్స్ మీరు మీ సిస్టంలో ఏం వాడుతున్నారో వాటి అన్నిటికీ పర్మిషన్స్ ఏ విధంగా సెట్ చేయాలి అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోల్డర్ అనుకుందాం. రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ షేరింగ్ అండ్ సెక్యూరిటీ ఇట్లా ఉన్నాయి. షేరింగ్ అంటే షేర్ అని అనుకోండి. ఎవరికి టైప్ ద నేమ్ అండ్ దెన్ క్లిక్ యాడ్ ఆర్ క్లిక్ యారో టు ఫైండ్ సమ్ వన్. ఎవరికి షేర్ చేయాలి దీన్ని అనేదానికి పర్మిషన్ ఏంటి, ఏ పర్మిషన్ ఇవ్వాలి, రీడ్ రైట్ పర్మిషన్. సో ఇంతకు ముందర మనం ప్రీవియస్ దాంట్లో యూజర్ని క్రియేట్ చేసాం. మరి ఆ యూజర్ ఉండుంటే మనకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ యూజర్కి మనం అట్లా కాకుండా ఎవ్రీ వన్ అని ఇచ్చాను. ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక ఎడుసాఫ్ట్ 2 అనే యూజర్ క్రియేట్ చేసి దానికి కూడా ఈ పర్మిషన్స్ ఇవ్వచ్చు. మరి ఏం పర్మిషన్స్ ఇవ్వచ్చు అనేది కూడా ఇక్కడ పర్మిషన్ లెవెల్ కూడా ఉంటుంది. ఓకే, సో ఆ పర్టికులర్ యూజరు మీ కంప్యూటర్లో ఉన్న ఈ పర్టికులర్ ఫోల్డర్ని ఇంగ్లీష్ డబ్ అనే ఫోల్డర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ రీడ్ చేయొచ్చా, రీడ్ రైట్ చేయొచ్చా, ఇట్లా షేరింగ్ ఇచ్చిన తర్వాత ఆ విధంగా ఉంటుంది. మరి వేరే కంప్యూటర్లో వాళ్ళు కాకుండా లోకల్గా మీ కంప్యూటర్లోనే డిఫరెంట్ యూజర్స్ ఉన్నప్పుడు ఏ యూజర్కి ఏ పర్మిషన్ ఇవ్వాలి, క్రియేటర్ ఆర్ ఓనర్ అంటే దీన్ని తయారు చేసిన వాడికి ఏమేం పర్మిషన్స్ ఉన్నాయి, స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయి. మరి అడ్మినిస్ట్రేటర్కి చూద్దాం. అడ్మినిస్ట్రేటర్కి ఫుల్ కంట్రోల్ ఉంది, మాడిఫై చేసేదానికి అవకాశం ఉంది, రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ అవకాశం ఉంది. అట్లా ఈ అవకాశాలన్నీ ఉన్నాయి. మరి ఎడిట్ అంటే కనుక ఈ పర్మిషన్స్ని మనం ఎడిట్ చేయొచ్చు. ఫుల్ కంట్రోల్ వద్దనుకుంటే తీసేయచ్చు, అలో ఆర్ డినే. ఏది వద్దో ఏది కావాలో కంప్లీట్గా మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఏ పర్మిషను ఏ యూజర్కి ఆ పర్టికులర్ ఫోల్డర్ మీద ఇవ్వాలి. ఓకే, అట్లా ఇచ్చిన తర్వాత సపోజ్ రీడ్ ఓన్లీ అని పెట్టామనుకో, ఓన్లీ రీడ్ చేయగలుగుతాడు, వేరే ఏమీ చేయలేరు. అట్లా ఈ పర్టికులర్ ఫోల్డర్ మీద ఇచ్చేయచ్చు. అట్లానే ఫైల్ తీసుకుందాం. ఒక ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్వీస్ అనే ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు చూడండి ప్రాపర్టీస్, ఇక్కడ సెక్యూరిటీ ఒకటే ఉంది, షేరింగ్ లేదు. ఇక్కడ ఫోల్డర్ కావద్దు కాబట్టి షేరింగ్ అనేది రాలేదు. ఓన్లీ సెక్యూరిటీ, నార్మల్ యూజర్స్కి సెక్యూరిటీ. చూడండి రీడ్ అండ్ ఎగ్జిక్యూట్. రీడ్ అంటే చూడొచ్చు, దాన్ని మీరు వాడుకోవచ్చు, కానీ రైట్ చేసే పర్మిషన్స్ ఇవ్వలేదు. అంటే దాంట్లో మాడిఫై చేసే పర్మిషన్స్ ఇవ్వలేదు. ఇంకా ఫుల్ యాక్సెస్ అంటే దాన్ని రిమూవ్ చేయడము అట్లాంటివి కూడా కావాలనుకుంటే ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకొని మీరు పర్మిషన్స్ ఇవ్వండి. యూజర్కి అలో ఫుల్ కంట్రోల్ ఏమైనా చేయొచ్చు అనే పర్మిషన్స్ ఇచ్చేసాను. సో అప్లై అన్నప్పుడు ఏ యూజర్ అయినా సరే దాన్ని ఏమైనా చేసే అవకాశం ఉంటుంది. లేదంటే మరి నార్మల్ యూజర్స్ దీన్ని జస్ట్ చూడగలుగుతాడే కానీ దాన్ని ఓపెన్ చేసి ఇట్లా మాడిఫై చేసి దాంట్లో టైప్ చేసి సేవ్ చేయడం అనేది పర్మిషన్స్ ఇస్తే అట్లా కుదరదు అనమాట. పర్మిషన్స్ ఇస్తేనే కుదురుతుంది, పర్మిషన్స్ లేకపోతే కుదరదు. ఓకే, ఇట్లా ఆ పర్టికులర్ ఫోల్డర్ మీద కానీ లేదంటే ఆ డివైజెస్ మీద కానీ మీరు కంట్రోల్ అనేది పెట్టుకోవచ్చు.